రాష్ట్రాన్ని జడివానతో ఉక్కిరిబిక్కిరి చేసిన మొంతా తుఫాను తీరాన్ని తాకింది, తీరం దాటింది. కానీ దాని ప్రభావం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. దీంతోపాటు మొంతా తుఫాను తీసుకొచ్చిన ప్రమాదం కూడా పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే భారీ వర్షం అయితే తగ్గింది, సాధారణ పరిస్థితులు అయితే వచ్చాయి. కానీ వరద రూపంలో మరొక ప్రమాదం పొంచి ఉంది. మనకి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలు అవన్నీ కూడా ప్రస్తుతం పులిచింతలు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి ఉన్నటువంటి పరిస్థితి. అదే వాటర్ దిగువకి విడుదల చేయాలి, లేదంటే అక్కడ ప్రాజెక్టులకు ప్రమాదం. అక్కడ నుండి దిగువ ప్రాంతానికి అంటే కృష్ణా బ్యారేజ్కి మనకి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్కి లక్షల సంఖ్యలో వరద నీరు వస్తూ ఉంది. ఓ పక్కన పులిచింతల ప్రాజెక్టు నుంచి 2.5 లక్షలకు పైగా వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. సో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైతే పులిచింతల దిగువ ప్రాంతం ఉందో అక్కడ నుండి ప్రకాశం బ్యారేజ్కి వచ్చేటువంటి మధ్యలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ భాగం ఏదైతే ఉంటుందో అక్కడ కలిసినటువంటి భారీ వరద నీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే లక్షల సంఖ్యలో వస్తుంది. అది ప్రకాశం బ్యారేజ్కి చేరుతుంది. ఇప్పటికే 6-6.5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి రావడానికి, ఆ తర్వాత దిగువ ప్రాంతానికి విడుదల చేయడానికి మాత్రం అధికారులు సన్నాహం చేశారు. అయితే ఇక్కడే లంక ప్రాంత వాసులకి తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉంది. అంటే మనకి లంక గ్రామాలు అంటే కొల్లూరు మండలం కానీ, వేమూరు మండలం కానీ, అదేవిధంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక గ్రామాలు ఈ లంక గ్రామాలుగా పరిగణిస్తారు. ప్రధానంగా సుగ్గం లంక, కొత్తూరు లంక, ఇట్లా చెప్పుకుంటూ పోతే కిష్కిందపాలెం, చింతమోటు, ఈ గ్రామాలన్నీ కూడా లంక గ్రామాలు. ఇప్పటికే వాణిజ్య పంటలు పూర్తిగా నష్టపోయాయి. అంటే నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకి ఇప్పుడు అక్కడ ఫ్లడ్ వస్తుంది. అంటే 6.5-7 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా పంట పొలాల్లో కొంత ప్రభావం చూపిస్తుంది. ఇదే ప్రమాదం అంటే ఇదే ప్రభావం ఇంకొంచెం పెరిగితే, వరద ఇంకొంచెం పెరిగితే ఖచ్చితంగా అది లంక ప్రాంత వాసులను ముంచడానికి వచ్చేటువంటి వరదగా మనం దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయినటువంటి లంక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదొక మరొక పిడుగుపాటు అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని నష్టాన్ని నివారించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రంగంలో దిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండు కుండలా మారినటువంటి నేపథ్యంలో కిందకి ఖచ్చితంగా వరద నీరు అయితే విడుదల చేయాలి, తప్పదు. కానీ దిగువకి నీరు విడుదల చేస్తే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా మునకక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కానీ మనం చూసుకుంటే పులిచింతల దిగువ భాగంలో ఇప్పటికే అచ్చంపేట మండలంలో కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పంట పొలాలు మునిగి వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు పులిచింతల వాటర్ కిందకు వదలొద్దు, మా పంటలు ఇప్పటికే పూర్తి స్థాయిలో మునిగిపోయి ఉన్నాయని. కానీ కిందకి విడుదల చేయకపోతే ప్రాజెక్టులకు ముప్పు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంట పోతుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అందించాల్సినటువంటి నష్టపరిహారం అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే రైతాంగం నుంచి మరొక రకంగా అది అంటే నిరసన వ్యక్తం అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా రైట్ కెనాల్ కానీ, లెఫ్ట్ కెనాల్ కానీ, అటు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అనేక గ్రామాలు కానీ, ఇటు గుంటూరు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి అనేక గ్రామాలు కానీ, ఇవన్నీ కూడా నీట మునిగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తుంది ప్రభుత్వం. కిందకి విడుదల చేసే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా సరైన దిశలో వెళ్ళిపోవాలి, సముద్రంలో కలిసిపోవాలి. లంక గ్రామాల ప్రజలకి ముప్పు రాకుండా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అదేవిధంగా వాగులు వంకలు కూడా పొంగి పొర్లేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ ఫ్లడ్ వాటర్ ఎప్పుడైతే విడుదల చేస్తారో సమీపంలో ఉన్నటువంటి పంట చేలు మీదుగా, గ్రామాల మీదుగా ఇవి మొత్తంగా వాగులు ఇట్లా వాగుల మీదకి వచ్చేస్తాయి. ఈ వాగుల మీద ఉన్నటువంటి చప్టాలు దాటేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రజలు మొత్తంగా ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరొకసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాల గ్రామాలు ఏదైతే ఉంటాయో ఆ గ్రామాలు హై అలర్ట్గా ఉండాలి. వరద వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాన పోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. వరద వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చేటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో అది సాఫీగా సముద్రంలోకి వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే మంత్రులు ఓ పక్కన అంటే వాళ్ళ పర్యటనలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే లంక గ్రామాలు అనేక సందర్భాల్లో మునక వేసినటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ఫ్లడ్ని
బ్యాలెన్స్ చేసుకుంటూ లంక గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పంటల వరకే మునుగుతాయా లేదంటే ఊళ్ళ మీదకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందనేటువంటి అంశాన్ని క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వాన పోయింది, వరద మాత్రం ముంచబోతోంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజలను కూడా ప్రభుత్వం హై అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.